బెల్లం దంచుతున్నాడు గాయస్ మా అన్న మా కోసం. అన్నయ్య దేనికోసం దంచుతున్నావు బెల్లం? బెల్లం జీడి కోసం. మనజ బెల్లంతో ఏం చేస్తున్నావు? బెల్లం జీడిలు నా ఫేవరెట్ కదా. ఎంత టైం పడుతుంది ఇప్పుడు చేయడానికి? ½ అవర్ పడుతుంది. వెయిట్ చేసి చూసేయండి గైస్ ప్రాసెసింగ్. బెల్లం కరిగితే వడపోసుకొని పాకం పెట్టేసుకోవడమే. బెల్లం వడగొట్టేసుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. చూసారా? ఈలోపు కుమారి ఇక్కడ ఛాయ్ తాగేస్తుంది. ఇక్కడేమో మరుగుతుంది, ఇదేమో రెస్ట్ తీసుకొని ఛాయ్ తాగుతుంది. తాగు తర్వాత ఎలాగో కష్టపడాలి కదా, ఎనర్జీ డ్రింక్ అనమాట. బ్రేక్ తీసుకున్నా ఫ్రెండ్స్. బెల్లం కొట్టి 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 అలిసిపోయి పడుకున్నాడు ఫ్రెండ్స్. కిచెన్లో నుంచి టీ తాక్కుంటూ హాల్లోకి వచ్చింది. బయట వెదర్ అప్పుడే కూల్ అయిపోయింది. ఏదో పెద్ద జీడి చేయడం వచ్చన్నట్టుగా సీరియస్గా తిప్పేస్తుంది గాయస్. కానీ దానికి అస్సలు నో ఐడియా. కనీసం జీడి చూసావమ్మ? జీడిపప్పు చూసా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. చూడండి, పాకం అవ్వొస్తుంది. పాకం అయిపోయిందంటే జీడి తయారు చేయడంలో ఇప్పుడు మేము యుద్ధమే చేయాలి. యుద్ధానికి రెడీగా ఉన్నావా? నాకైతే జీడి చేయడానికి రాదు ఫ్రెండ్స్. వనజాకైతే వచ్చా రాదో కనుక్కుందాము. వనజ నీకైతే వచ్చా? నాకు కూడా రాదు గైస్, ఫస్ట్ టైం ప్రయోగాలు. ఏదో తెలిసిన దానిలెక్కనే చేస్తుంది, నన్ను అంటుంది. కానీ నాకు రాదు. ఇది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి అందరూ ఎలా అయిపోయిందా? బిల్ అయితే సూపర్ వస్తుంది, కానీ పాకానికి టైం పడుతుంది. పాకం వచ్చాక దగ్గరలో పడింది ఫ్రెండ్స్. చూసేయండి ప్రాసెసింగ్. ప్లేట్కి అయితే నెయ్యి పెట్టి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. జీడిపాకానికి పాకం అయితే రెడీ అయిపోతుంది ఇంకా 2 minutesలో. పాకం అయితే టెస్ట్ చేస్తుంది గాయస్, వచ్చిందో రాలేదో. వచ్చిందా వనజ? ఇంకా 2 minutes ఫ్రెండ్స్. పాకం అయితే వచ్చేసింది. మరి జీడీలు అయితే ఫ్లాప్ అవుతాయో వస్తాయో మనకైతే తెలీదు. ఇప్పుడు నేను కుమారి దీని మీద యుద్ధం చేయాలి. ఇప్పుడైతే మేము ఆ జీడి కోసం యుద్ధమే స్టార్ట్ చేసేసాము. పాప నాకంటే సాయన్న హెల్ప్ చేస్తున్నాడు, కుమారి ఒక్కటే చేస్తుంది. ఈలోపు మా మిన్ను అయితే అస్సలు ఆగడం లేదు. వాడైతే ఆ జీడి కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే అడుగుతున్నాడు కొంచెం ఇవ్వు అని. అరే మాకే రావట్లేదురా, నీకు ఎక్కడ ఇద్దామో, కొంచెం వెయిట్ చేయని చెప్పి నేను సాయన్న లాగే కొద్దీ చాలా అంటే చాలా వేడివేడిగా ఉంది కదా, కాలిపోతుంది. కుమారి అయితే పాపం సాధించింది. వాళ్ళిద్దరికి చేతన అవ్వట్లేదు, నాకు వచ్చింది చూడండి అని చూపిస్తుంది. అదే చాలా ఫన్నీగా అనిపించి నవ్వుకుంటూ ఉన్నాము. వీడియో కోసం జీడి ఏమో కానీ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో. కాకపోతే జీడి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఎవరికైనా అంతే కదా, ఫస్ట్ టైం ఎవరికి అంత పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ టైం అయితే వస్తుంది. కానీ సూపర్ అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాయన్న హెల్ప్ చేస్తున్నట్టే చేస్తూ సైలెంట్గా తినుకుంటూ చేస్తున్నాడు. నేను అదే చూపిస్తున్నాను, నేను సాధించాను, నాకు వచ్చేసింది జీడి అని చెప్పేసి. అంతే, చూసేయండి. మేమైతే చాలా అంటే చాలా ఫన్నీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ చేసాము. ఈరోజైతే మండే లాగానే లేదు, మాకైతే సండే లాగా ఉంది. మేమైతే లాస్ట్కి సాధించాము. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎంత కష్టపడి నవ్వుకుంటూ ఆడుకుంటూ తినుకుంటూ అయితే ట్రై చేసేసాము. లాస్ట్కి ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. రెడీ అయిపోయిందా? చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్, చేతులు కూడా కాల్చుకున్నాము. ఓకే పర్లేదు, వచ్చాయి. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే జీడీలు ఎలా ఉన్నాయి?
కర్రీ జీడీలు ఎలా ఉన్నాయి? నేను పెట్టనులే. బాగున్నాయా? జీడీలు ఎలా ఉన్నాయి పాప? సూపర్ ఏమీగా ఉన్నాయి. బెల్లం జీడి వల్ల వనజ చేయి కూడా కాల్చుకుంది ఫ్రెండ్స్. చూపి. కాలింది ఫ్రెండ్స్. ఇగో అయ్యో అన్నయ్య చేయి కూడా కాలింది. అట్లాగే వేయాలి.